సరే అని ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశములలో ఒకేసారి సువార్త ప్రకటించడానికి దైవజనుడు డాక్టర్ బెల్లి గ్రహం గారు కొన్ని వేల కోట్ల రూపాయలతో ఒక ప్రోగ్రాం సిద్ధం చేసిన కార్యక్రమం గురించి చెప్తున్నాడు ఆయన. సుమారు 218 స్టేషన్స్లో ఒక్కసారే 10 నిమిషాల ప్రసంగం, 10 నిమిషాల స్లాట్ కొన్నారు. వేల కోట్ల రూపాయలు. ప్రపంచ భారతదేశంతో సహా అన్ని దేశాల్లో ఒకేసారి వాక్యం వచ్చేస్తుంది. దానికోసం కొన్ని నెలలుగా కసరత్తు జరిగింది. ప్రభుత్వాలతో సందర్భాలు, అనుమతులు, దాని ఫీజు, దాని గొడవ, గోత్రం, దానికి ఒక సుశిక్షిత టీము అయ్యగారితో పాటు ఇప్పుడు ఒక టీం ఉంటుందంట. సుమారు 11 మంది. ఆ రోజు అయ్యగారు ఫిజికల్గా ఏ స్టేషన్లో వాక్యం చెప్తున్నారో ఈ 11 మందిని కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళారు. అయ్యగారు వాక్యం చెప్తున్నారు, సరిగ్గా 10 నిమిషాలు చెప్పేశారు. 2 నిమిషాలు ప్రార్థన కూడా చేశారు. మన భారతదేశంలో సహా 80లలో 70 చివరిలో ఆ ప్రసంగం లక్షలాది మందిని మార్చిందట. చాలా గొప్ప 10 నిమిషాలే ఆయన మాట్లాడింది. ప్రపంచం విపరీతంగా కదిలిపోయిన ప్రసంగం, రేడియో ప్రసంగం. అయితే ఆ రోజున జరిగింది ఏంటంటే, ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చారంట బెల్లి గ్రహం గారు. అందరూ ఆయా చోట్ల నుంచి తన టీం బయటకు వచ్చారు. ఒక వ్యక్తి రాలేదు. ఏడి పలానో ఏడ్రా రావట్లేదు. చూడండి, అని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసినా రాకపోవటం ఏంటి, చాలా డిసిప్లైన్గా ఉంటారు కదా అని ఒకలాంటి చూస్తే ఆ వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంట. ఈ కరెంట్ సామాన్ల పనులు, కరెంట్ పనులను ఎక్కడో చూసుకుంటూ ఉంటాడు. కేకేసి కరెంట్ అయిపోద్ది, వెళ్ళిపోదాం అంటే ఆ పవర్ ట్రాన్స్మిషన్ చేసి ఆ ఆఫీసులో అక్కడే ఉన్నారంట. కరెంట్ పని దగ్గర ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో సిస్టమ్ అంతా ఈ రేడియో స్టేషన్కి పవర్ సప్లై అయ్యే దగ్గర ఉన్నాడంట. ఇలా చూస్తే చనిపోయి ఉన్నాడు. ఏంటిది అని చూస్తే చేతిలో వైర్లు ఉన్నాయి. సూసైడ్ చేసుకున్నాడా? ఇదేంటి అని చూస్తే జస్ట్ అప్పుడే ప్రాణం పోయినట్టుంది. 2 చేతులు కూడా విపరీతమైన షాక్ తగిలి ఈ వేళ్ళు మాంసం ఉడికిపోయినట్టు, కాలిపోయినట్టుగా అయిపోయినాయట. చూస్తే ఈజీగానే అర్థమైపోయే పరిస్థితి ఏంటంటే, దైవజనులు ప్రసంగం స్టార్ట్ చేసిన 2 నిమిషంలోనే పవర్ కట్ అయిందట. పవర్ కట్ అవ్వటం అంటే మొత్తం కరెంట్ పోవటం కాదు. ఆ రేడియో స్టేషన్లోకి పవర్ సప్లై చేసే ఒక ప్రధానమైన కేబుల్ కట్ అయిందంట. దాన్ని మళ్ళీ అంటించాలంటే ఏం చేయాలి? ఆ లైన్ ఆఫ్ చేసి ఆ 2 వైర్లను కలిపి మళ్ళీ ఆన్ చేయాలి. దానికి 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. కానీ స్లాట్ కొనుక్కున్నది 10 నిమిషాలకి. ఆ స్టేషన్లను మేనేజ్ చేయొచ్చు. ప్రపంచం 218 స్టేషన్లని ఈ టెలికాస్ట్ ఆగిపోతే ఏం చేస్తారు? మళ్ళీ ఇవన్నీ చేయటం, మొత్తం ప్రాసెస్ నాశనం అయిపోతుంది. సెటప్ ఆ 2 నిమిషాల్లో లైన్ ఆపి ఇది అంటించేసి మళ్ళీ వేసేస్తే 2 నిమిషాల్లో కరెంటు పునరుద్ధరణ జరుగుద్ది. కానీ ఇక లైవ్ టెలికాస్ట్ అన్నది మాత్రం పడిపోద్ది, సెట్ అవ్వదు. మళ్ళీ పెద్ద ప్రాసెస్, మళ్ళీ ఇంకోసారి చేయాలి ప్రోగ్రామ్ అంతా. ఇదంతా తెలిసిన ఈ కొన్ని నెలలుగా ప్రయాసపడుతున్న టీం మెంబర్ కనుక 1 సెకండ్ అమ్మ ఆగకూడదు ఎలాగా అని మనిషి శరీరం నుంచి కరెంటు ప్రవహిస్తుంది కనుక ఆ 2 వైర్లు కొసలు పట్టుకున్నాడంట. అలాగా 10 నిమిషాల్లో ప్రాణం పోయింది. సెకండ్లో ప్రాణం పోదు కదండి, 10 నిమిషాల్లో ప్రాణం పోయింది. ఈ ప్రాణం పోయి 8 నిమిషాల్లో అయ్యగారి ప్రసంగం పూర్తి అయిపోయింది. కొన్ని లక్షల మంది రక్షించబడ్డారు. దానికి ఆ దైవజనుడు చనిపోయాడు. ఆ పవర్ తనలో నుంచి వెళ్ళాలి. 8 నిమిషాల ప్రసంగం కోసం నిండు ప్రాణం పెట్టేశాడండి. ఈ రోజుకి దైవజనులు బెల్లి గ్రహం గారి సేవలో అత్యంత ఫలభరితమైనటువంటి డే ఆఫ్ ఎవాంజలిజం అంటే ఆ రోజున చెప్తారంట. ఒక నిండు ప్రాణం. వాళ్ళంతా గమనించినప్పుడు ఓహో ఇది అంతరాయం కలగకూడదని బంధించబడ్డ వారికి విడుదల కలగాలని ఎందరో తమను తాము శ్రమంలో బంధించుకుంటున్నారు. ఎందరో సంఖ్యలలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే పౌలు అంటాడు, నేను దేని నిమిత్తము సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త నిమిత్తం మాటలాడవలసిన దానికి ధైర్యంగా మాట్లాడే వాక్శక్తి నాకు వచ్చడం కోసం నా కోసం కాస్త పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అయ్యా.
ఇలాంటి దైవజనులు ఇంకా ఉన్నారండి భూమి మీద, ఇంకా ఉన్నారు. సేవ కొరకే బ్రతుకుచున్నవారు, ఆత్మల కొరకే బ్రతుకుచున్నవారు. నాకంటూ ఏం అక్కర్లేదు, ఎప్పుడో బూడిదైపోయి నాకు ఇంకేముందయ్యా బాబు అని ఏడ్చేవాళ్ళు ఎందరో పరిశుద్ధులు ఉన్నారు. వారందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత IFG మీద ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.